హలో బిజిబీస్ మా హస్బెండ్ కోసం అయితే షాపింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడైతే మేము ఫ్యాక్టరీ అవుట్లెట్స్‌కి వచ్చేసాము. ఎందుకంటే ఫ్యాక్టరీ అవుట్లెట్స్‌లో ఆల్మోస్ట్ 365 డేస్ కూడా ఆఫర్స్ ఉంటాయి. ద టాప్ మోస్ట్ బ్రాండ్స్ మనకి డిస్కౌంట్‌లో వచ్చేస్తాయి. అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయని చెప్పి ఫ్యాక్టరీ అవుట్లెట్స్‌కి వచ్చేసాం. ఇక్కడైతే తను షాపింగ్ కోసం జాగర్స్, నైట్ వేర్, తర్వాత హుడీస్, స్వెట్ షర్ట్స్, జీన్స్, ఫార్మల్ వేర్ ఇలా చాలా తీసుకోవాలి. అన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒక దగ్గరయితే దొరకవు కదా! సో, ఒక్కొక్క షాప్‌లో, ఒక్కొక్క బ్రాండ్‌లో తనకి ఫిట్టింగ్, కలర్, క్వాలిటీ ఎట్లా సెట్ అవుతుందో దాని బేసిస్ మేము ఇంకా తిరుగుతూ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము. అంటే ఎస్పెషల్లీ క్లోతింగ్ రిలేటెడ్ అండి ఇక్కడ. సో, అలా అయితే డే 1 షాపింగ్ అయింది. ఇంకా డే 2 షాపింగ్ కోసం మేము నియర్ బై అపర్ణ మాల్‌కి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్‌లో కావాల్సిన వరకు తీసేసుకున్నాము. ఇంకా ఏమైనా కొన్ని థింగ్స్ ఉంటే అపర్ణ మాల్‌లోని ఒక స్టాల్‌లో కాకపోతే ఇంకొక దాంట్లో ఉంటాయని చెప్పేసి ఇంక ఇక్కడ మాల్‌కి వచ్చేసాము. ఈవెన్ ఇక్కడ కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. అన్నీ అయితే లేవు. బట్ ఇంక దీని కోసం థర్మల్ వేర్ తీసుకోవాలి. ప్యాంటీస్ తర్వాత అక్కడ నిన్న కొన్ని అయితే అసలు సెట్ అవ్వలేదు. సో, ఇంకా అలాంటియి ఏమైనా మిస్ అయిన థింగ్స్ అన్నీ ఇక్కడ తీసుకుందామని వచ్చేసాము. తర్వాతయితే మేము సెలియోలోకి వెళ్ళిపోయాము. సెలియోలో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో, కాలర్ టైప్ బ్లాక్ కలర్ టీ షర్ట్ ఇట్లా ఒక్కొక్కటిగా కొన్ని సెలెక్ట్ జేసి పెట్టాను. ఒక్కొక్కటిగా ట్రయలేసుకొనొస్తున్నాడు. సో, ఇక్కడైతే కలెక్షన్ చాలా బావుంది. ఇంకా ట్రయల్ అయితే అయిపోయింది. ట్రయల్ అయిన తర్వాత ఇంకా బిల్లింగ్ దగ్గరకొచ్చేసాము. బిల్లింగ్ వేయించుకొని ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి బయటకొచ్చాము. యూజువల్లీ తనైతే పెద్దగా అంత షాపహోలిక్ కాదు. కాకపోతే ఇప్పుడంటే ఇంక తప్పదు అవసరం అని చెప్పి చేస్తున్నాడు తప్ప అసలైతే తనెప్పుడు అంత షాపింగ్ అంటే తనకి ఇంట్రెస్ట్ ఉండదు. బట్ నేనైతే షాపహోలికేనండి. మీలో గూడా ఎంతమంది ఇట్లా వైస్ వర్సా ఉంటారు? అంటే ఒకళ్ళకి షాపింగ్ అంటే పిచ్చి, ఇంకొకళ్ళకి అస్సలు షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ కమెంట్ అండ్ లెట్ మీ నో. సో, ఫస్ట్ టైమ్ ఇంత విగోరియస్‌గా షాపింగ్ చేయడం వల్ల ఇంకా తనకి కూడా బాగా ఆకలేసేసింది. ఇంక నేను లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! పొపాయ్స్‌లో ఫుడ్ చాలా బావుంది. జస్ట్ లైక్ కేఎఫ్‌సీ అని. ఎవరైనా చూసి ఉండకపోతే నేను ఆ షార్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేసేసేయండి. సో, మళ్ళా నేను లాస్ట్ టైమ్ నా ఫ్రెండ్‌తో వచ్చాను. తినైతే ఇక్కడ టేస్ట్ చేయలేదని చెప్పి ఇంకా డైరెక్ట్‌గా పొపాయ్స్‌కొచ్చేసాము. ఇక్కడ చికెన్ రిలేటెడ్ నేనొక చికెన్ రైస్ బౌల్ తర్వాత అక్కడొక ఫ్యామిలీ బకెట్ ఒకటి తీసుకున్నాము. ఇంకా అలా క్విక్‌గా అయితే తిన్నాము. ఇంకా కిడ్స్ కోసం కూడా పార్సెల్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మా షాపింగ్ కొన్ని పెండింగ్ థింగ్స్ ఉంటే అయి కూడా ఇంకా కంటిన్యూ చేసుకున్నాము. ఫుట్‌వేర్ అదైతే వ్లాగ్ మిస్ అయింది. వీడియో మిస్ అయింది. సో, ఫుట్‌వేర్ రిలేటెడ్ ఇంక ఇట్లా అయితే ఒక 2 డేస్‌లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ హిస్ క్లోత్ షాపింగ్ అయితే అయిపోయింది. అసలు మేమేమేమి తీసుకున్నాము, అసలెంత ప్రైస్ పడింది, ఎంతవరకు ట్రావెల్ చేసేవాళ్ళు అంటే ఫారెన్ ట్రావెల్ చేసేవాళ్ళు జెంట్స్‌లో ఎంతవరకు తీసుకోవాలనేది నేను ప్రతిదీ కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈజీ ప్యాకింగ్ హ్యాక్స్ ఓన్లీ ఫారెన్ ట్రావెలింగ్‌కనే కాదు లైక్ టూర్స్, ట్రిప్స్‌కి వెళ్ళే వారికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇంట్లో కూడా వార్డ్‌రోబ్స్‌లో చిన్నగా మడత పెట్టుకొని ఎక్కువ స్పేస్ లేని వాళ్ళు తక్కువ స్పేస్‌లో ఎక్కువ క్లోత్స్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. సో, ఆ వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బాయ్.